వెటికా ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ దాదాపు 7 గంటల పాటు జరిగింది. పేమా నిబంధనలను ఎందుకు పాటించలేదని ఈడీ ఆరా తీసింది. దీంతో స్టేట్మెంట్లు, కార్ రేసింగ్ పత్రాలను ముందు పెట్టి ప్రశ్నించింది ఈడీ. రేస్ ప్రొసీడింగ్స్ కానీ, నగదు బదిలీ కానీ తన ప్రమేయం ఏమీ ఉండదని కేటీఆర్ విచారణలో చెప్పినట్టుగా సమాచారం. మౌఖిక ఆదేశాలు ఇవ్వడం వల్లే అధికారులు నగదు బదిలీ చేస్తారని స్టేట్మెంట్లు ఉన్నాయంటూ కేటీఆర్ ని ఈడీ ప్రశ్నించింది. పేమా నిబంధనల ఉల్లంఘనలపై కేటీఆర్ నోరు మెదపలేదని సమాచారం అందుతోంది. మొత్తానికి కేటీఆర్ ఈడీ విచారణ అయితే ముగిసింది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ప్రస్తుతం అయితే ఈడీ విచారణ ముగిసింది. కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కి సంబంధించి ఈడీ ఎలాంటి క్వశ్చన్స్ సంధించింది, దానికి సంబంధించి కేటీఆర్ ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు, మొత్తంగా అక్కడున్న అప్డేట్స్ ఏంటి సురేష్? కేటీఆర్ను 7 గంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు. విచారణలో అనేక ప్రశ్నలు కేటీఆర్ను అడిగినట్టు తెలుస్తుంది. కేటీఆర్ విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కొద్దిసేపట్లోనే బయటికి రాబోతున్నాడు. అయితే ఈడీ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకోవడం జరిగింది. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, ఒకసారిగా ఈడీ కార్యాలయం గేటు ముందు ఎవరిని ఉండకుండా పక్కకి పంపించేయడం జరిగింది. పోలీసులు రూపాటితో భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ మరికొద్దిసేపట్లోనే బయటికి రాబోతున్నారు. ఈడీ విచారణ ముగిసింది కాబట్టి వాటికి సంబంధించిన సంతకాల ప్రాసెస్ కొద్దిగా లేట్ అవుతున్న కారణంగా ఆయన బయటికి రాలేకపోయాడు. మరికొద్దిసేపట్లోనే బయటికి వస్తున్నట్టు పోలీసులకి సమాచారం అందించడంతోనే ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులంతా అలర్ట్గా ఉన్నారు. ట్రాఫిక్ కూడా రద్దీ సమయం ఇది. ఆఫీస్కి నుంచి ఇంటికి వెళ్ళే ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. ఈ రూట్లో ట్రాఫిక్ కూడా నెమ్మదిగా కదులుతుంది. కేటీఆర్ వచ్చే సమయంలో, బయటికి వచ్చే సమయంలో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువైపు ఎవరిని అనుమతించమని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ లీడర్ అందరినీ కూడా కొంచెం దూరం వరకు కూడా పంపించారు, పక్కన ఆగారు. కేటీఆర్ విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ మీడియాతో మాట్లాడతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీడియాతో విచారణ ఏ విధంగా జరిగింది, అసలు ఏమేమి ప్రశ్నలు ఈడీ అధికారులు అడిగారు, వీటికి సంబంధించి దర్యాప్తు గురించి ఆయన బయటకు వచ్చి మాట్లాడే అవకాశమే స్పష్టంగా కనబడుతుంది. దానికి సంబంధించిన మీడియా పాయింట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరూ కూడా ఈడీ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. కేటీఆర్ సాయంత్రం వరకు కూడా విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ తర్వాత ఏం జరుగుతుంది, ఈడీ కార్యాలయంలో కేటీఆర్ ఉదయం నుంచి ఉన్నాడు కాబట్టి ఒకవేళ అరెస్ట్ జరుగుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కాబట్టి ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. వారంతా కూడా కేటీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కేటీఆర్ విచారణకి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి కొన్ని ప్రశ్నలకు తెలియదు అన్నట్టే చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈడీ అధికారులు మళ్ళీ విచారణకు పిలుస్తారా, నోటీసులు ఇచ్చి అనేది కూడా కేటీఆర్ వచ్చి మాట్లాడిన తర్వాత తెలిసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఒకవైపు ఏసీబీ, మరొక వైపు ఈడీ, ఈ రెండు కూడా దర్యాప్తు సంస్థలు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నాయి. మనం బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా ఒక్కొక్కరు ఈ ఈడీ కార్యాలయానికి ఇంకా చేరుకుంటూనే ఉన్నారు. వారందరూ కూడా కేటీఆర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈడీకి సంబంధించి దర్యాప్తు ఈరోజు సుదీర్ఘంగా జరిగింది. ఇటు అరవింద్ కుమార్కి సంబంధించిన స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ చేశారు కాబట్టి బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. వారిద్దరి స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ని ఈరోజు ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘంగా కేటీఆర్కి సంబంధించిన విచారణ ఈడీ అధికారులు చేస్తున్నారు. ఈడీ ఇప్పటికే చాలా ఆధారాలు ఈ కేసులో సేకరించింది కాబట్టి ఇప్పుడు ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించి విదేశీ కంపెనీకి డబ్బులు బదలాయించారు కాబట్టి మనీ లాండరింగ్ ఏదైనా జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. అంటే 30 లక్షలకు సంబంధించి ఎక్కువగా కరప్షన్, యాంటీ కరప్షన్కి సంబంధించిన కేసులు నమోదైతే ఖచ్చితంగా ఈడీ కూడా ఆ కేసు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. అందులో భాగంగానే కేటీఆర్కి సంబంధించిన కేసును కూడా దర్యాప్తు చేసింది. ఇక్కడ 54 కోట్లకు పైగా ప్రజాధనాన్ని విదేశీ కంపెనీకి బదలాయించారు కాబట్టి అందులో హెచ్ఎండిఏ ఖజానాకి నష్టం జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తులో భాగంగానే
అనేక ఆధారాలు ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అదేవిధంగా హెచ్ఎండిఏ నుంచి కూడా సేకరించడం జరిగింది. ఆ ఆధారాలన్నిటిని కూడా కేటీఆర్ ముందు ఉంచి ఈరోజు విచారిస్తున్నారు. ఫెమా ఉల్లంఘనలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఏదైతే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి ఆధారాలు సేకరించడం జరిగింది. వాటన్నిటికీ సంబంధించి కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. అంతిమంగా ఎవరు లబ్ధి పొందారు, ఈ ఫార్ములాకు సంబంధించిన కంపెనీలకు వెళ్ళిన డబ్బులు తిరిగి ఎక్కడికి వెళ్ళాయి, ఆ కంపెనీకి ఎందుకు డబ్బులు బదిలీ చేయాల్సి వచ్చింది, ఏదైతే రూల్స్ ఉంటాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రూల్స్ ఎందుకు పాటించలేదు, వాటన్నిటికీ సంబంధించి కూడా కేటీఆర్ని ఉదయం నుంచి కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకి కొన్నిటికైనా సమాధానం చెప్పి మరి కొన్నిటికి తెలియదు, అధికారులు చూసుకున్నారు తప్ప నేను ఆదేశాలు ఇచ్చాను, ఆ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చింది వాస్తవమే. ఉదయం విచారణకు వెళ్లే ముందు కూడా ఒక ఎక్స్లో ట్వీట్ చేశాడు కేటీఆర్. తాను హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈ ఫార్ములా కేసుని ఈ ఫార్ములాకి సంబంధించి రన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో నిర్వహించాము, హైదరాబాద్కి ఎంతో ప్రశంసలు వచ్చాయని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి విచారణకు వెళ్ళాడు. విచారణకు వెళ్ళే కొద్ది నిమిషాల ముందే ఆ పోస్ట్ని చేసి విచారణ లోపలికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి ఈ కేసులో అవినీతే జరగలేదని చెప్పేసి కేటీఆర్ చెప్తూ ఉన్నాడు. కానీ కోర్టులు మాత్రం ఈ కేసులో విచారణ జరిపితేనే అన్ని విషయాలు బయటికి వస్తాయని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆయన క్వాష్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈడీ విచారణ, ఏసీబీ విచారణ కేటీఆర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు విచారణలో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఉన్న తరుణంలోనే క్వాష్ పిటిషన్కి వెళ్ళారని చెప్పేసి కూడా ఏసీబీ తరపున న్యాయవాదులు కోర్టులో బలంగా వినిపించడం జరిగింది. కేసు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది, కేసు విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు కోర్టులో వాదించడం, కోర్టు కూడా ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈడీ విచారణ తర్వాత మళ్ళీ ఏసీబీ కూడా కేటీఆర్ని విచారిస్తుందని చెప్తున్నారు. రెండోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రీన్కో కంపెనీకి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది విచారణకు రావాలని చెప్పేసి. ఇప్పుడు 7 గంటలకు పైగా ఇప్పుడు కేటీఆర్ విచారణ జరిగింది. విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడించారు, ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు, వాటికి సంబంధించి కొన్ని ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే కేటీఆర్ ఈడీ కార్యాలయం నుంచి బయటికి రాబోతున్నారు. పోలీసులు కూడా ఇక్కడ అలర్ట్గా ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టిస్తారా లేదంటే బీఆర్ఎస్ భవన్ వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి చెప్తారా అనేది కూడా కొంతసేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.